Hi dears and respected parents, Namaste. నేను మీ శ్రీ విద్య మాస్టర్ త్రిమూర్తులు వరసాల. Right my dear children and respected parents, IIIT అంటే 10th క్లాస్ నుంచి డైరెక్ట్ బీటెక్ చదివే అవకాశం. డైరెక్ట్ బీటెక్ అంటే కొంతమంది బీటెక్ అంటే ఇంజనీరింగ్ కోసం అనుకుంటారు. కాదు మై డియర్స్. బీటెక్ చదవడం అంటే ఓన్లీ ఇంజనీరింగ్ అవ్వడానికి కాదు, ఇంజనీరింగ్ అవ్వచ్చు అండ్ నీకు కావాల్సింది కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్స్ లో చూడండి, ఈ మధ్యకాలంలో గూగుల్లో కొట్టండి IIITs నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళ లిస్ట్ వస్తుంది మీకు. అంటే IIITలో జాయిన్ అయిన తర్వాత నువ్వు ఏదైనా చదువుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. నాట్ ఓన్లీ IIIT, ఎక్కడైనా బీటెక్ చేస్తూ కూడా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు. అంటే కొంతమంది తెలియక బీటెక్ అంటే ఇంజనీర్ అనుకున్నారు. కాదు మై డియర్. సో సరే ఓకే, IIITలో జాయిన్ అవ్వడం 10th క్లాస్ నుంచి డైరెక్ట్ బీటెక్ అయ్యే అవకాశం, బీటెక్ చదివే అవకాశం ఓన్లీ 5 క్యాంపసెస్ లో ప్రపంచం మొత్తం మీద ఓన్లీ స్టేట్ IIITs లో ఉంది. అది మనకి 5 క్యాంపస్ ఉన్నాయి. 4 క్యాంపసెస్ ఆంధ్ర, 1 క్యాంపస్ తెలంగాణ. దానికి ఆంధ్ర క్యాంపస్ అయితే 4 క్యాంపస్ లో 4400 సీట్స్ ఉన్నాయి. 20th మే, ఈ మే 20th లోపు అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి అప్లోడ్ చేయాలి, ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఏ విధంగా రిజర్వేషన్ ఉంటుంది, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనేది నీట్ గా పేపర్ లో కూడా వేస్తారు. అది మన డిస్క్రిప్షన్ లో, నువ్వు వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. అన్ని అందులో ప్రొవైడ్ చేస్తాను. 10th ఆఫ్టర్ ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఏమేమి ఉన్నాయి అన్ని మీకు ప్రొవైడ్ చేశాను. అయితే పాపం చాలా మంది పిల్లలకి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తారు. అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు ఆలోచించడానికి. 10th క్లాస్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నవోదయ కంటే ఓన్లీ 5th క్లాస్ అని తెలుసు. కాదు, 10th క్లాస్ అయిన తర్వాత కూడా నవోదయ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. 9th క్లాస్ నుంచి చాలా మందికి తెలియదు. అవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో ఉంది ఇవన్నీ. ఇప్పుడు అయితే IIITకి వెళ్ళిన తర్వాత నువ్వు చదవబోయే మెటీరియల్ కూడా నేను ఇప్పుడే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. హాలిడేస్ లో చక్కగా టైం వేస్ట్ చేసుకోకుండా, మినిమం 2 months పడుతుంది IIIT అడ్మిషన్, అక్కడ క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికి. ఈ 2 months టైం వృధా చేయకుండా చక్కగా చదువుకోవాలి. ఆ క్లాసెస్ కూడా నేను స్టార్ట్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది పిల్లలు IIITకి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చేస్తున్నారు. పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి చెప్తున్నా. అలాగే IIITకే వెళ్ళి ఐఏఎస్ ఐపీఎస్ లైన్ విద్యార్థులు ఉన్నారు. అంటే ఏంటి, డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ అనమాట. చాలా జాగ్రత్తగా వినండి మై డియర్. నువ్వు బాగుపడాలన్నా చెడిపోవాలని నీ చేతిలో ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం పిల్లలు, అంటే గవర్నమెంట్ కాలేజెస్ అంటే మంచి ఫెసిలిటీస్ ఇస్తారు, ఫీజు కట్టవసరం. ఏంటన్నా నువ్వు బీటెక్ చదవాలంటే మినిమం ఇయర్కి వచ్చి 3 lakhs అవుతుందా? బయట కార్పొరేట్ లో మినిమం 3 to 4 years చదవాలి. 4 6 16 లక్షలు. చాలా మంది పిల్లలు పేరెంట్స్ పే చేయలేరు. అలాంటి వారికి ఇది అద్భుతమైన అవకాశం కదా. బీటెక్ చదువుతున్నారు, 16 లక్షలు కట్టవసరం లేకుండా. ఎంటెక్ కూడా అక్కడ అయిపోతుంది. 2 క్యాంపసెస్ లో ఉంది ఇప్పుడు. అంతకుముందు లేదు, ఓన్లీ బీటెక్ వరకు. ఇప్పుడు ఎంటెక్ కూడా ఉంది అక్కడ. ఇంకో 2 more years ఎంటెక్ కూడా. ఎందుకంటే దాని బీటెక్ లో నీకు వచ్చిన స్కోర్ ని బేస్ చేసుకుని అక్కడే కంటిన్యూ చేయొచ్చు. నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు, ఆర్కే వ్యాలీ 4 క్యాంపసెస్ ఉన్నాయి. ఆర్కే వ్యాలీ అండ్ నూజివీడు లో ఎంటెక్ కూడా ఉంది ఇప్పుడు. ఓకేనా? నేనేమంటానంటే నువ్వు ఎక్కడ జాయిన్ అవ్వనేది కాదు. IIIT అనేది ఫైనాన్షియల్ గా అంత మనీ స్పెండ్ చేయలేని వారందరికీ అద్భుతం. ఇది మహా అద్భుతం. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు బీటెక్ కాదు, ఏదైనా చదువుకోవచ్చు. టైం ఉపయోగించుకుంటూ లైబ్రరీ ఉంటుంది. మార్నింగ్ 6 to night 10 వరకు ఉంటుంది నాకు తెలిసి. అన్ని హాలిడేస్ లో ఆ లైబ్రరీ ఉంటుంది, బాగా చదువుకోవచ్చు. ఓకేనా? అయితే ఇవన్నీ పాపం చాలా మంది పిల్లలు తెలియక 10th అయిన తర్వాత ఆలోచిస్తున్నారు. పేరెంట్స్ పిల్లలు కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేసే పేరెంట్స్ ని 10th క్లాస్ స్టార్టింగ్ నుంచే, నేను అందుకే ఇప్పుడు 10th క్లాస్ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేశాను. 10th క్లాస్ మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour ఏనా ప్రశాంతంగా, ఏ విధమైన బర్డెన్ లేకుండా 10th పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూనే 10th అయిన తర్వాత ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం రీచ్ అవ్వాలి ఇప్పటి నుంచి జస్ట్ నేర్చుకుంటాడు. 2 hours నేర్చుకుంటాడు అంతే. ఈ 2 hours లో పబ్లిక్ ఎగ్జామ్ కి రివిజన్ అవుతుంది, పబ్లిక్ ఎగ్జామ్ కి ప్రిపరేషన్ అవుతుంది, 10th ఆఫ్టర్ ఎగ్జామ్స్ కి. అలా చదువుకోవాలి. పేరెంట్స్ కూడా పిల్లలకి అలా చెప్పాలి తప్ప, అంతేగాని 10th అయిన తర్వాత వాళ్ళ మీద ఫోర్స్ చేస్తే వాళ్ళు ఏం చేయలేరు. అలాగే ఇంటర్మీడియట్ కూడా అంతే. ఇంటర్మీడియట్ స్టార్టింగ్ నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ బేస్ చేసుకుని ఎంసెట్ చేయి ఉంటాయి. నేనేమంటానంటే ఎంసెట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పిల్లలకి ఎంసెట్ తెలుసు కానీ ఎన్సెట్ తెలియదు. ఎన్సెట్ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇది కూడా జేఈ కండక్ట్ చేసే నేషనల్ వైడ్ ఎగ్జామ్. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. ఇవి ఎగ్జామ్స్ కూడా మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. ఏంటి, ఇంటర్మీడియట్ స్టార్టింగ్ నుంచి. ఏ కొత్తగా చదవాల్సిన లేదు, ఏ కొత్త సిలబస్ కాదు. ఇంటర్మీడియట్ ఏదైతే చదువుతో దాన్ని ఆ యాంగిల్లో చదవాలి అంతే. అందుకని నేనేం చేశాను, ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా అంతే. మార్నింగ్ 1 period, ఈవినింగ్ 1 period, చక్కగా 1 hour, ఈవినింగ్ 1 hour చదువుకోవాలి. చదువుకుని పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూనే
ఈ ఎగ్జామ్స్ ఇంటర్ ఆఫ్టర్ నీకు 30 ఎగ్జామ్స్ ఉన్నాయండి. 30 ఆల్రెడీ నీకు లిస్ట్ పంపించాను, డిస్క్రిప్షన్ లో లింక్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. 30 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందరికి ఏం తెలుసు? ఎంసెట్ జేఈ నీట్ ఇవే తెలుసండి. కాదు, 30 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటిల్లో 100% నువ్వు రీచ్ అవ్వాలి అంటే నేను చెప్పినట్టుగా స్టార్టింగ్ నుంచి, ఇంటర్మీడియట్ స్టార్టింగ్ నుంచి నేను అలాగే కండక్ట్ చేస్తున్న క్లాసెస్ చక్కగా ఎంసెట్ అండ్ స్టేట్ టెక్స్ట్ బుక్ అకాడమీ అండ్ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్స్ ద్వారా మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూర్చుంటారు, షార్ట్ టర్మ్ కి వెళ్తారు, 1,50,000 ఖర్చు పెడతారు, దండగా వేస్ట్ అండి. అలా వద్దు. అందుకని నేను ఇప్పుడు క్లాసెస్ చెప్తున్న కారణం అదే. మై డియర్ స్టూడెంట్స్, మీకు అందుకే నేను పదే చెప్తున్నాను. నేను టెక్స్ట్ బుక్ తీసుకుని రమ్మని చెప్తాను క్లాస్కి. అందుకే మార్నింగ్ 1 పీరియడ్, ఈవినింగ్ చక్కగా క్లాస్ ఉపయోగించుకోండి. ఈ డీటెయిల్స్ అన్ని నేను ఈ డైరెక్ట్ త్రిబుల్ డైరెక్ట్ అనే డీటెయిల్స్ అన్ని మీ త్రిబుల్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. చక్కగా చదువుకోండి. మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, చక్కగా ఉపయోగించుకోండి, మంచిగా చదువుకోండి. బట్ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, నీకు తెలిసిన విషయం తప్పకుండా, ఎడ్యుకేషన్ సంబంధించిన విషయం తప్పకుండా అందరికీ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఒక్క స్టూడెంట్ జీవితం ఆ కుటుంబం యొక్క స్టేటస్ మార్చేస్తుంది. మాటలో ఒక విద్యార్థులు 16 lakhs ఖర్చు పెట్టి చదవాలంటే బీటెక్ చదువుతూనే ఇంజనీరింగ్, బీటెక్ అంటే అందరూ ఇంజనీరింగ్ అనుకుంటారు. ఇంజనీరింగ్ కాదు, బీటెక్ చదువుకుంటేనే నీకు కావాల్సిన అవ్వచ్చు. ఈ రోజు గూగుల్ కొట్టడానికి అర్థమవుతుంది. త్రిబుల్ నుండి ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బోళ్ళు ఎంతమంది ఉన్నారు. నేనేమంటానంటే నీకు ఏది కావాలో అదవచ్చు, బట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లాగా ఇది చదువుకుంటావు. ఫైనాన్షియల్ గా నేను బేర్ చేయగలను అనుకున్న వాళ్ళు బయట కాలేజీలో చదువుకోవచ్చు, అక్కడే జాయిన్ అవ్వసరలా. అలా బేర్ చేయలేను ఫైనాన్షియల్ గా అనుకున్న వాళ్ళు చక్కగా త్రిబుల్ లోకి వెళ్ళి హ్యాపీగా. అయితే త్రిబుల్ వెళ్ళాలంటే అందరికి తీసుకోరు కదా, అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎనీ కేస్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు, ప్రైవేట్ స్కూల్, కానీ అప్లై చేసిన తర్వాత మెరిట్ అండ్ రిజర్వేషన్ ద్వారా నీకు సీట్ ఇస్తారు. కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోండి, టైం వృధా చేయొద్దు. ఇప్పుడు 10th కంప్లీట్ అయిన వాళ్ళకి మంచిగా క్లాసెస్ చెప్తున్నాను, ఉపయోగించుకోండి. అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి, అలాగే 10th కంప్లీట్ అయ్యి, అలాగే 9th కంప్లీట్ అయిన 9th కంప్లీట్ అయ్యి 10th లోకి వచ్చిన వాళ్ళకి చక్కగా క్లాస్ 24 hours రోజుకి నానా ఓన్లీ 2 hours చదువుకో, ప్రశాంతంగా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ 10th కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ అండ్ త్రిబుల్ ఆర్ డిప్లొమా వెళ్ళే వాళ్ళకి చక్కగా క్లాసెస్ 2 hours per day, మార్నింగ్ 1 పీరియడ్, ఈవినింగ్ 1 పీరియడ్ హ్యాపీగా ఉపయోగించుకోండి. మొత్తం నీకు ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే త్రిబుల్ వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చదువుతావు ఆ మెటీరియల్ మొత్తం ప్రొవైడ్ చేసి హ్యాపీగా చదువుకోండి. బట్ త్రిబుల్ జాయిన్ అయిన విద్యార్థులు 2 months ఖాళీగా ఉంటుంది కదా. ఈ 2 months ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అంత గందరగోళంగా ఉంటుంది. కాబట్టి వెళ్ళేసరికి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయి వెళ్తే యూ విల్ బి నెంబర్ 1. త్రిబుల్ వెళ్ళిన తర్వాత కూడా ఫెయిల్ అయ్యి చాలా మంది వెనక్కి వస్తున్నారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చదవట్లేదు. అలా అవ్వకుండా ఉండాలంటే చక్కగా మన క్లాసెస్ ఉపయోగించుకోండి అద్భుతంగా. ఇవన్నీ గూగుల్లో వెతుక్కోండి, నేను చెప్పేయన్ని చెక్ చేసుకోండి. యూట్యూబ్ కాదు, యూట్యూబ్ అనేది తప్పకుండా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, బట్ నువ్వు అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకేనా? రైట్ ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్లో దొరికేస్తుంది నీకు. కాబట్టి త్రిబుల్ అనేది పేదవాడికి అద్భుతమైన అవకాశం. ఎవరైతే లక్షల రూపాయలు బేర్ చేయలేరో అలాంటి వాళ్ళకి బీటెక్ అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు, బీటెక్ జాయిన్ అయ్యి నువ్వు నీకు కావాల్సింది కూడా అయ్యే అవకాశం ఉంది. గూగుల్లో వెతుక్కోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ లో ఉంది. చక్కగా అప్లై చేయవలసిన ఆ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఆల్రెడీ నేను చెప్పున్నాను, మళ్ళీ చెప్తున్నాను. స్టూడెంట్ కి సంబంధించిన హాల్ టికెట్, 10th class హాల్ టికెట్, స్టూడెంట్ ఆధార్ కార్డ్ అండ్ స్టూడెంట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేయాలి కూడా డిస్క్రిప్షన్ లో చక్కగా పేపర్లు నీట్ గా వేసి అది పంపించాను. అప్లోడ్ చేసుకోవాలి, నెట్కి వెళ్ళి తప్పులు లేకుండా అప్లోడ్ చేసుకోండి. స్టూడెంట్స్ సంబంధించింది ఏమైనా ఆధార్ కార్డు, హాల్ టికెట్ నెంబరు అండ్ రేషన్ కార్డు. ఓకేనా? అలాగే ఇది క్యాస్ట్ సర్టిఫికేట్, నీకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే 4th class నుంచి 10th class వరకు స్టడీ సర్టిఫికేట్, అలాగే లోకల్ రెసిడెన్సీ, పలానా ప్లేస్ లో ఉంటున్న రెసిడెంట్ సర్టిఫికేట్, ఇవన్నీ నువ్వు అప్లోడ్ చేయాలి. అది చాలా క్లియర్ గా లిస్ట్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి. గాడ్ బ్లెస్ యూ. నమస్తే. ఆల్ ది బెస్ట్.